హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కుబేర్ సినిమా గురించి మాట్లాడదలుచుకున్నాను. అందరూ రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. సరే, మంచిది, ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళది. కానీ సినిమా రిలీజ్ అవటానికి ఒక రోజు ముందు మాత్రం అసలు విపరీతమైనటువంటి హైప్ వచ్చేసింది. బ్రహ్మాండంగా ఉంది అసలు ధనుష్ యొక్క నటన, ఆ బిచ్చగాడి నటన, తర్వాత స్టోరీ లైన్ కూడా బ్రహ్మాండంగా ఉంది అలా చెప్పి అనుకున్నారు. దాంతో నేను కూడా సరే చూద్దాం, మరి ఇంతమంది బాగుంది అంటున్నారు, అది ఎలా ఉందో అని చెప్పి నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. తీరా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, హైప్ చేసినంత గొప్పగా అయితే లేదు. పైగా మీరు ఎప్పుడైనా చూడండి, ఒక సామాన్య ప్రేక్షకుడు ఆ హీరో మీద కానీ దర్శకుడి మీద కానీ ప్రత్యేకమైనటువంటి ఎలాంటి అభిప్రాయం లేకుండా మామూలుగా చూస్తే ఒక సినిమా హిట్ అయ్యేది ఫట్ అయ్యేది వెంటనే తెలిసిపోతుంది ఆ సిక్స్త్ సెన్స్కి. అసలు ఆ వైబ్స్ అనండి, ఇంకోటనండి, చూస్తుంటే అరే ఇంకా చూడాలనిపించటం, ఆ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, కథ నడిచే విధానం కానీ, అదంతా కూడా ఆసక్తిగా అలా సాగిపోతుంది. ఒక రిషబ్ శెట్టి ఉన్నాడు, అది వరకు చూడండి, ఆయన ఎవరో నాకు తెలియదు, మరి అతను ఏం సినిమాలు చేశాడో తెలియదు, మొత్తం కొత్త అందరికైనా. కానీ అతని సినిమాను చూస్తుంటే చూడండి, చాలా తక్కువ వచ్చుతుంది తీశాడు. అరే ఏముంది 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 అనిపించింది. తర్వాత ఒక కొత్తదనం మరి అది ఉండటంతో విపరీతంగా హిట్ అయిపోయింది. అతను ఎవరో తెలియదు, ఏంటో తెలియదు. కాబట్టి సగటు ప్రేక్షకుడికి అవన్నీ ఏమీ అవసరం లేదు. కూర్చోబెట్టగలరు సినిమాలో కూర్చోబెట్టగలగాలి. దేని ద్వారా కూర్చోబెడతారని వేరే విషయం. కథ ద్వారానా, డైలాగ్స్ ద్వారానా, లేకపోతే వీటన్నిటి ద్వారానా, అది కాదు. ఈ కుబేరులో స్టోరీ చాలా కొత్తగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. బిచ్చగాడి నటన చాలా బాగుంది అంటున్నారు. కానీ బిచ్చగాడి విషయానికి వస్తే విజయ అంటోని కన్నీళ్ళు తెప్పించాడు దాంట్లో. వచ్చింది తెలుసు కదా చాలామందికి ఏ సినిమాను. మరి దాంతో పోలిస్తే దీంట్లో చాలా కొద్దిసేపు ఉంటాడు బిచ్చగాడి డ్రెస్లో. అది కూడా ఎందుకు చాలా కృత్రిమంగా ఉంది. ధనుష్ కూడా చాలా గొప్ప నటుడే, నాగార్జున మంచి నటుడే, కానీ ఎందుకో తేలిపోయింది ఇద్దరే కూడా. చాలా కృత్రిమంగా ఉంది, అది ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. డైలాగ్స్ కానీ, కథ నడిచే విధానం కానీ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. నేను తమిళన్స్ అని వాళ్ళని వీళ్ళని అని కాదు, కానీ ఇదే సినిమాని మాత్రం ఒక తమిళ డైరెక్టర్కి ఇస్తే అదిరిపోయేటట్టు తీసేవాడు. సస్పెన్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ అదిరిపోయేటట్టు తీసేవాడు. గ్యారంటీని చెప్తున్నాను. సినిమాలో కొద్దిగా ఉంది, దాన్ని ఇంకా మలచటం కానీ, తర్వాత కొద్దిగా రీసెర్చ్ చేయటం కానీ చేయలేదు. మనం ఎంతకంటే ఏం చూస్తారో మన ప్రేక్షకులు చాలు అన్నట్టుగా తీశారేమో అనిపించింది నాకు. అందరూ ఇప్పుడు శేఖర్ కమ్ముల చూడండి, నా గోదావరి కావచ్చు, ఆనంద్ కావచ్చు, ఇంకా హ్యాపీ డేస్ ఇలాంటి సినిమాలు చూస్తే ఏదో రకంగా కాస్త చూడాలనిపించినాయి. ఆ పాటలు కూడా చాలా బాగున్నాయి. అసలు ఆ 3 సినిమాల్లో పాటలు చూడండి, ఎక్సలెంట్ సాంగ్స్. అసలు మనం ఎప్పుడైనా సరే జీవితంలో హమ్మింగ్ చేసుకోవచ్చు అలాంటి పాటలు. దీంట్లో ఒక్క పాట కూడా అలా లేదు, ఒక్క పాట కూడా లేదు, నేను చెప్తున్నాను. మరి అలా చుట్టేసినట్టుగా అనిపించింది నాకెందుకు. మరి అది నా వ్యక్తిగత అభిప్రాయం సుమా. మరి కథ ప్రకారం ఇంకోటి ఏంటంటే, ముంబైలో జరుగుతూ ఉంటుంది సినిమా అంతా కూడా ఎక్కువ శాతం హిందీ భాషను ఉపయోగిస్తుంటారు. ఓకే, ఉపయోగించినప్పుడు కనీసం అందరికీ హిందీ రావాలని ఉందండి ఈ సినిమా చూసే వాళ్ళందరికీ తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి కనీసం సబ్ టైటిల్స్ తెలుగులో వేయవలసింది, వాళ్ళు హిందీలో మాట్లాడేదాన్ని. అలా వదిలేయటం అనేది చాలా దారుణం, అవమానించటం కూడా. అంటే అర్థం చేసుకుంటే చేసుకుని లేకపోతే లేదన్నట్ట. ఏంటది? మీరు ఇంగ్లీష్ సినిమాలో కూడా చూడండి, ఆ ఫ్రాన్స్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే, ఆ ఫ్రెంచ్ భాషలో మాట్లాడుతుంటే సబ్ టైటిల్స్ పడుతుంటాయి. అవునా కాదు? అది వెయ్యాలి, అది గౌరవించడం. ఒక్కొక్క వేరే భాషలో మాట్లాడుతున్నప్పుడు ఈ భాషలో ఇది మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పి దాన్ని సబ్ టైటిల్ చేస్తే ఎంత బాగుంటుంది. అది లేదు. తర్వాత 10 లక్షల పాటలని సినిమాలో చెప్పినట్టుగా మరి అందరికీ పంచాలి, బ్లాక్లో పంచాలి. దానికోసం చెప్పి షెల్ కంపెనీస్ పెట్టడానికి వ్యవహారం అంతా నడుస్తుంది. అదే కదా స్టోరీ అంతగా, బిచ్చగాళ్ళని తీసుకురావటం అదంతా. సరే, ఈ బిచ్చగాళ్ళు
తీసుకురావడం సిబిఐ ఆఫీసర్ ఏం చేస్తాడు దానికి నాకు అర్థం కాలేదు. ఒక గొప్ప చార్టర్డ్ అకౌంటెంట్, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, లేకపోతే ఈడీ శాఖలో పనిచేసిన వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి ఇంకా ఇలాంటి అనుభవాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి, అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చో ఇంకో రకంగా ఏదో ఆశ చూపించి వాళ్ళ ద్వారా చేపిస్తే ఇంకా బాగుండేది సిబిఐ కంటే కూడా. అంటే పాపం దర్శకుడికి అంతకంటే వెలగలేదు ఆ స్టోరీ, మరి అక్కడే ఫెయిల్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, స్టోరీ ఫస్ట్లో నీరజ్ చోప్రా అని చెప్తుంటాడు విలన్, హిందీ విలన్ నీరజ్ చోప్రా అని చెప్పేసి చెప్తుంటాడు తన పేరు గురించి. మరి కంపెనీ విషయానికి వస్తే ఆ బోర్డు ఏమో నీరజ్ మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. తర్వాత చూస్తుంటే అంటే చోప్రాకి మిత్రాకి తేడా తెలియదా? చోప్రా అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు? పంజాబ్లోను హర్యానాలో అటు ఉంటారు. సరే, వాళ్ళే వలస వచ్చి ముంబైలో కూడా వ్యాపారాలు ప్రారంభించారు. వాళ్ళు వేరు, చోప్రా అనేటువంటి వాళ్ళు వేరు. వాళ్ళ దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ లాట్ ఫ్రమ్ మిత్రాస్. మిత్రా అనేటువంటిది అది ఒక సర్నేమ్, బెంగాల్ నుంచి వచ్చిన సర్నేమ్, ఎక్కువగా కాయస్థలకు ఉంటుంది. ఈ పంజాబ్ నుంచి వచ్చిన ఈ చోప్రా అనేటువంటి వాళ్ళు కూడా ఖత్రి, అరోరా ఇలాంటి సర్నేమ్స్ ఉంటాయి. వాళ్ళది ఒక వారియర్ క్లాన్ గ్రూప్ లాంటిది. మరి ఈ వీడేమో నీరజ్ చోప్రా అని చెప్తుంటాడు వీళ్ళను ఫస్ట్లో, ఆ తర్వాత కంపెనీ నేమ్కి వస్తే నీరజ్ మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటుంది. ఏంటంటే దాని మీద అంత తేడా ఉంది. అంటే వీళ్ళు సినిమా తీసిన వాళ్ళు ఆ మాత్రం కూడా పట్టించుకోరా? లేదా తెలుగు ప్రేక్షకులకి అంత జ్ఞానం ఎక్కడ ఇడిసింది లేదని చెప్తా అంత చులకనా అలా ఉందండి. ఆ డైలాగ్స్ కూడా అసలు చాలా అంటిముట్టినట్టుగా ఉంచడం. అంటిముట్టం ఉన్నప్పుడు, కొద్దిగా ఉన్నప్పుడు, షార్ట్గా ఉన్నప్పుడు, బ్రీఫ్గా ఉన్నప్పుడు అనమాట దాంట్లో డెప్త్ ఉండాలి. డెప్త్ ఉంటే భలే ఉంది అనిపిస్తుంది. కానీ దాంట్లో ఎలాంటి చురుకుతనం ఉండదు, ఏదో డ్రైగా ఉన్నాయి డైలాగ్స్ కూడా. అసలు ఆ రష్మిక మందన్న మాట్లాడుతుంటే అసలు ఊరికే నసనసలుగా మాట్లాడుతుంటుంది. ఆ హీరోకు చిరాకు వస్తుంటుంది. అసలు ఊరికి యారా అంటుంటుంది ఆ హీరోని. ఎంత భిక్షగాడైనా తర్వాత కోటీశ్వరుడు అని తెలుసు కదా, వాడి దగ్గర డబ్బులు అని నేను చెప్పేసి యారా అనిపిస్తుంది. ఓ అతనేమో హీరో ఏమో మేడం ఏంటిది, చాలా చిరాకుగా అనిపించింది అసలు స్టోరీ నడిపే విధానం కూడా. ఇప్పుడు గుడి దగ్గర బిచ్చగాళ్ళు అంతా చూపించారు. బిచ్చగాళ్ళని మరీ అసలుకి ఐడియలైజ్ చేసి పారేశారు. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, చాలా మంచివాళ్ళు, అమాయకులు అని చెప్పేసి. మీరు ఎప్పుడు వెళ్ళలేదు కొన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను డైరెక్ట్గా చూశాను. ఒక కుటుంబం కలిసి వెళ్తుంటే ఒక డబ్బులు వేసాడు అనుకోండి, ఇంకేడు వేయకపోతే వాడిని బనాయిస్తారు మామూలుగా కాదు. వాడిని సతాయించడం మామూలుగా ఉండదు. ఇలా చూస్తే ఒకడు వేసాడు అనుకోండి, ఇంకోటి ఏది నీ మొహం వేసే మొహం వేయలే చెప్తాడుతుంటారు. ఏది బిచ్చగాడు, వాళ్ళని ఏమో అనలేం కదా. ఏమనంటే మన పొరుగు ఎందుకని మూసుకొని ఆ గుడికి వెళ్ళేవాడు మూసుకొని వచ్చేస్తుంటాడు. అట్లాంటి సైకోలు కూడా ఉంటాడు భిక్షగాళ్ళు అందరూ కూడా 100% ఏం తెలియని వాళ్ళు అనుకోవద్దు. వేరే ఏమీ పని చెయ్యలేక భిక్షగాళ్ళు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పాపం ముసలితనంతోనూ లేకపోతే అయ్యే అవయవాలు లేకనో కొంతమంది భిక్షగాళ్ళకు మారచ్చు. అలాంటి వాళ్ళని జాలి పడవచ్చు కొంతవారు. వాళ్ళకు కూడా ఏం తెలియదు అనుకోకూడదు. డబ్బుల గురించి ఎవరో తెలియదండి. ₹1,00,00,000 అంటే ఇన్ని సున్నాలు వేయాలని వాడికి తెలియకపోవచ్చు కాక, కానీ డబ్బులు అనేవి వస్తున్నాయి అంటే అసలు దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు అందరికంటే ఆరాటం వాడికి ఎక్కువ ఉంటుంది, బిచ్చగాడికి ఎక్కువ ఉంటుంది. గట్టి మాట్లాడుతుంది మిగతా వాళ్ళకంటే. దాని అవసరం వాడికి ఎక్కువ తెలుసు. ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు వాడు. నాకు అది కావాలి, అది కావాలి, ఏదో కోల్పోయినప్పుడు దానికోసం తప్పిస్తూ ఉంటాడు. అలా నలుగురిని బిచ్చగాలని ఇది చేయటం ఏంటో, ఆ ప్లాట్ ఏంటో అదేంటో ఎంత కృత్రిమంగా ఉన్నాయంటే ఆ డైలాగులు కానీ స్టోరీ నడటం కానీ. ఆ సినిమా హాల్కి వచ్చి అసలు ఇప్పుడు అయిపోతుందిరా బాబు సినిమా అని చెప్పి అనిపించింది. ఆ కథ నడిచే విధానం కానీ చాలా కృత్రిమంగా అసలుకి ఆ రైల్వే స్టేషన్లో అధనుషు రష్మిక మందన్న డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ లేదు. అదేంటో నాకు అర్థం కాదు. ఈసారి మాత్రం అలా తీశాడు కమల్ శేఖర్. మ్యూజిక్ కూడా అంతంత మాత్రమే ఉంది, అంతంత మాత్రమే. ఈ మాత్రం సాంగ్స్ ఏ దాంట్లో మాత్రం లేవు.
బయటకు వచ్చినా సరే ఒక 4 రోజులు పాడుకునేటట్టుగా, 4 రోజులు గుర్తుకునేటట్టుగా ఉండాలి సాంగ్స్. ఒక్క సాంగ్ అలా లేదు. ఉందా? నాకైతే అలా అనిపించలేదు. కానీ విపరీతమైన హైప్ ఇచ్చేసి సినిమాల వరకు రప్పించారు. ఆ తర్వాత అనమాట వెగడగొట్టేసింది ఒక్కొక్కడికి. అందుకే ఏం చేస్తున్నారు, అసలు చాలా చండాలంగా ఉంది, అసలు దీన్ని ఎందుకు ఇంత హైప్ ఇచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కడు కూడా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ దాంట్లో చండాలంగా పెడుతున్నారు. అందుకే ఆ 3 రోజులు మంచి కలెక్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి చూడండి డ్రాప్ అయిపోయింది ఎక్కడికక్కడ. తమిళనాడులో అయితే ఇంచుమించుగా ఫ్లాప్ అయినంత పని అయిపోయింది. ఇలాంటి సినిమాలు ఎన్ని తీసుంటారు, ఎన్ని రకాలుగా తీసుంటారు, ఎంత క్రియేటివ్గా తీసుంటారు వాళ్ళు. కాబట్టి ఇది ఏదో కొత్తగా 4 బెచ్చగాలను పెట్టి చేసినట్టుగా తెలుగు వాళ్ళకి కొద్దిగా అనిపించిందేమో, కానీ వాళ్ళకి అనిపించదు. అలాంటి ఎన్నో తీశారు వాళ్ళు, మనం చూసాం కూడా. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఇది చాలా చిరాకు అనిపించే సినిమాలాగా ఉంది. నాకైతే చిరాకు తెప్పించింది, కూర్చోలేకపోయాం అసలు. అట్లు బాగాలేదు, కథ నడిచే విధానం బాగాలేదు. తెలిసిపోతుంటుంది ఎక్కడికి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందో తెలిసిపోతుంది. మరి అలా ఉంది కుబేర పుస్తకం. అదే నలుగురితో పాటు నేను కూడా నా అభిప్రాయం చెప్పాలి అని దాంతో ఈ వీడియో చేశాను అనమాట. ఇది మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హ్యావ్ ఏ నెక్స్ట్ డే.